హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో కొన్ని స్మార్ట్ డివైసెస్ని మనం అన్బాక్స్ అయితే చేసాము. అంటే ఏఐఓటీ డివైసెస్ చాలా అయితే అన్బాక్స్ చేసాము. ఇక ఈరోజు మనం మన స్మార్ట్ హోమ్కి సంబంధించిన కొన్ని డివైసెస్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడైతే నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే ముందుకెళ్తుంటాను. సో దాన్ని బట్టి మీరు మీ హోమ్ని స్మార్ట్ హోమ్ కింద అయితే మార్చుకోవచ్చు. సో దీనికి గాను ముందుగా మన ఇంట్లో కావాల్సింది అలెక్సా అనమాట. సో అది యాక్టివేట్ అయిపోయింది. ముందు దాన్ని ఆఫ్ చేస్తా. ఆగు 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 అలెక్సా అనగానే ముందు అది యాక్టివేట్ అయిపోతుంది. సో దీనికి మన దగ్గర అలెక్సా అయితే ఒకటి ఉండాలి. సో నా దగ్గర వచ్చేసరికి ఎకో డాట్ 4th జనరేషన్ ఉందన్నమాట. సో దీన్ని మనం అన్బాక్స్ చేసి ఒకదాంతో ఒకటి పేర్ చేసుకొని మన ఇంటిని ఎలాగ స్మార్ట్ హోమ్గా తయారు చేసుకోవచ్చు అనేది సో ఈరోజు మీకైతే చూపిస్తాను. సో ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఎకో డాట్ చూద్దాం. సో ఇది ఒకసారికి అమెజాన్ ప్రోడక్ట్ ఎకో డాట్ అలెక్సా అని ఉంది. ఇది 4th జనరేషన్. ఇందులోనే మీకు క్లాక్ మోడల్ కూడా అయితే ఉంటుంది. అదైతే మీకు అందులో క్లాక్ కూడా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ఎంఆర్పి ప్రైస్ చూస్తే మీకు 4,499 రూపాయలు ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి 2,500 రూపాయలకి అయితే దొరుకుతుంది. దీంతో పాటు మీకు స్మార్ట్ ప్లగ్ కూడా అమెజాన్ది ఫ్రీగా దొరుకుతుంది. దాని ప్రైస్ ఇప్పుడు చూస్తే మీకు 1000 రూపాయలు దగ్గర ఉన్నట్టుంది. సో అదైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇక దీని మీద మనకి మామూలుగా ఎకో డాట్స్ ఇంతకుముందు మనం అన్బాక్స్లు చేసాం కదా, దాని మీద ఏం మెన్షన్ చేస్తున్నాయి అవే మెన్షన్ చేస్తున్నాయి. ఇక బాక్స్ ఓపెన్ చేద్దాం. సో సింపుల్గా ఈ ర్యాపర్ లాగేస్తే బాక్స్ సీల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో లోపల చూస్తే మీకు ఎకో డాట్ అయితే ఈ విధంగా బాల్ లాగా అయితే కనిపిస్తుంది. దీని మీద బటన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే హెలో నోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనం ఈ అలెక్సాని ఎలా యూజ్ చేయాలి, ఈ ఎకో డాట్ని ఎలా యూజ్ చేయాలనేది రాసుంది. ఇంకా ఫైనల్గా బాక్స్లో వచ్చేసరికి ఒక 15 వాట్ పవర్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మనకి ఈ బాక్స్లో ఉన్నవి. సో ఇది తీసి పక్కన పెట్టి నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వస్తే ఇక్కడ మీకు విప్రో స్మార్ట్ ప్లగ్ అయితే కనిపిస్తుంది. సో మీకు స్మార్ట్ ప్లగ్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. అంటే చాలా బ్రాండ్స్ అయితే దొరుకుతున్నాయి. అందులో మీకు అమెజాన్ ఉన్నాయి, అలాగే రియల్మీ ఉన్నాయి, అలాగే సిస్కో, ఇలాగ మనకి చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. మీకు ఏది తక్కువ దొరికితే అది తీసుకోవచ్చు. ఇందులో మీకు యాంప్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో మీరు చిన్న ఫ్యాను, లైటు ఇలాంటి వాటికైతే 6 యాంప్స్ సరిపోతుంది. ఇది కాకుండా మీకు కొంచెం పెంచుకుంటే 10 యాంప్ అలాగే 16 యాంప్స్ వరకు అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్నది ఇది 16 యాంప్ అనమాట. ఇది మీకు హోమ్ అప్లయన్స్ ఉంటాయి కదా, అంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, మైక్రోవేవ్, సో ఇలాంటి వాటికి ఎక్కువ యాంప్ ఉన్నది తీసుకోవాలి. నా దగ్గర ఉన్న 16 యాంప్ అయితే వాటికి సరిపోతుంది అనమాట. సో ఇది కూడా సీల్ బ్రేక్ చేసి లోపల ఏముందో చూద్దాం. సో ఇక్కడ మీకు స్మార్ట్ ప్లగ్ అయితే కనిపిస్తుంది. మామూలుగా మనకి ప్లగ్ ఎలా ఉంటుంది సో అలాగే ఉంటుంది. కాబట్టి ఇది స్మార్ట్ ప్లగ్ అనమాట. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి బ్యాక్ సైడ్ రాస్తుంది. టాప్లో మనకి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పవర్ బటన్ ప్రెస్ చేసి ఈ స్మార్ట్ ప్లగ్ని మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే పేర్ చేయాలంటే ఈ పవర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మనం అమెజాన్తో కూడా అంటే అలెక్సాతో పేర్ అయితే చేయొచ్చు. ఇక బాక్స్లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది చదువుకొని సో మనం ఈ స్మార్ట్ ప్లగ్ని ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్మార్ట్ బల్బ్. స్మార్ట్ బల్బ్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ నేను షామీ బల్బ్ అలాగే రియల్మీ బల్బ్ కూడా అన్బాక్స్ అయితే చేశాను. ఇది కాకుండా మీకు చాలా కంపెనీలు మీకు స్మార్ట్ బల్బ్ని అయితే అందిస్తున్నాయి. సో మీకు ఏది తక్కువగా దొరికితే అది స్మార్ట్ బల్బ్ని అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు ట్యూబ్ లైట్స్ కూడా మీకు స్మార్ట్ ట్యూబ్ లైట్స్ అయితే దొరుకుతుంటాయి. సో ఆ ట్యూబ్ లైట్స్ని కూడా మీరు కనెక్ట్ చేసుకొని ఇంటిని స్మార్ట్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా మనకు కావాల్సింది స్మార్ట్ ప్లగ్ ఉందనుకోండి, మన దగ్గర ఉన్న ఎనీ డివైస్ మనం ప్లగ్ చేసే ఏ డివైస్ని అయినా సరే ఈ స్మార్ట్ ప్లగ్కి కనెక్ట్ చేసుకొని సో మనం కమాండ్ ఇచ్చి వాటిని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఈ బల్బ్లో బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మీకు బల్బ్ అయితే ఒకటి కనిపిస్తుంది. మొత్తం ప్లాస్టిక్తో వస్తుంది అనమాట. ఇదంతా వచ్చేసరికి కింద పడినా బ్రేక్ అయిపోద్ది అనే భయం అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో కూడా మనకి క్విక్ స్టార్ట్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్స్ మనకి స్మార్ట్ ప్లగ్ ఎలా కనెక్ట్ చేస్తామో అలెక్సాకి సేమ్ అదే రకంగా దీన్ని కూడా అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇది కూడా తీసి పక్కన పెట్టేస్తే ఇక ఇక్కడ మన దగ్గర ఫైర్ టీవీ స్టిక్ అయితే ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటి వరకు 3-4 అనుకుంటా ఫైర్ టీవీ స్టిక్స్ అన్బాక్స్ అయితే చేసాము. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ చేసిన ఫైర్ టీవీ స్టిక్ లైట్ అనమాట. సో ఇందులో మీకు అలెక్సా సపోర్ట్ ఉన్న రిమోట్ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అది 2nd జనరేషన్ రిమోట్ అయితే వస్తుంది. ఈ ఫైర్ టీవీ స్టిక్తో కూడా మీరు కమాండ్ అయితే చేయొచ్చు. అంటే ఇంటిని స్మార్ట్ హోమ్ కింద మార్చుకున్న తర్వాత మన దగ్గర ఎకో డాటే ఉండాలని లేదు. ఇందులో మన దగ్గర ఉన్న ఫైర్ టీవీ స్టిక్ ద్వారా కూడా మనం కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫైర్ టీవీ స్టిక్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని మీద ఎంఆర్పి ప్రైస్ చూస్తే మీకు 3,999 రూపాయలు ఉంది. ఇప్పుడు మనకి ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 2,500కు ఇంకా తక్కువకి అయితే మీకు ఈ ఫైర్ టీవీ స్టిక్ అయితే దొరుకుతుంది. లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకొని కావాలంటే తెప్పించుకోవచ్చు. ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం తీసి బయట పెట్టేద్దాం.
ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫైర్ టీవీ స్టిక్ లైట్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒక మైక్రో యూఎస్బి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే మనకి హెలో నోట్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక హెచ్డిఎంఐ ఎక్స్టెండర్ కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక అలాగే మనకి అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సెకండ్ జనరేషన్ రిమోటు. ఇంకా ఈ రిమోట్లో మీకు టాప్లో చూస్తే మైక్ హోల్ ఉంటుంది, అలాగే అలెక్సా బటన్ ఉంటుంది, నావిగేషన్ కీస్, అలాగే సెంటర్ ఓకే కీ, బ్యాక్ బటన్, హోమ్ బటన్, మెనూ బటన్, బ్యాక్ ఫార్వర్డ్, ప్లే అండ్ పాజ్, ఫార్వర్డ్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ యాప్స్, అలాగే అమెజాన్ మ్యూజిక్. ఈ బటన్స్ ని మనకి రిమోట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రిమోట్ బ్యాక్ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనం 2 బ్యాటరీస్ AAA బ్యాటరీస్ అయితే ఇన్సెట్ చేయాలి. AAA బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ AAA బ్యాటరీస్ మనం ఇన్సెట్ చేసేద్దాం. ఇక ఓకే, ఇవి మనకి ఈ బాక్సుల్లో ఉన్నవి. సో ఇప్పుడు మనం 1 by 1 కనెక్ట్ అయితే చేసేద్దాం. సో ముందుగా మనం ఎకో డాట్కి పవర్ ఇవ్వబోతున్నాం. సో పవర్ అయితే ఇచ్చాను. ఇక్కడ మనకి 3.5 ఆడియో పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూస్తే మనకి 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఇది మ్యూట్ బటను, ఇది వాల్యూమ్ ప్లస్ మైనస్, తర్వాత ఇది అసిస్టెంట్ బటన్ అనమాట. అంటే ఇది ప్రెస్ చేసి కూడా మనం అలెక్సా కమాండ్ అయితే ఇవ్వచ్చు. కనెక్ట్ చేసా తర్వాత పవర్ ఆన్ చేద్దాం. సో పవర్ ఆన్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ రింగ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మన మొబైల్లో అలెక్సా యాప్ని అయితే ఓపెన్ చేసి కనెక్ట్ చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ మీరు మన ఛానల్లో అమెజాన్ ఎకోకి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని అయితే అన్బాక్స్ చేశాను. అందులో మీకు చూపించాను అలెక్సాతో ఎలా కనెక్ట్ చేయాలనేది. సో సేమ్ అదే రకంగా ఇది కూడా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అలెక్సా యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. Your device is ready for setup. Just download the Alexa app and follow the instructions. సో అలెక్సా యాప్ ఆల్రెడీ నా మొబైల్లో ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది పేర్ చేస్తున్నాను, కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయడానికి ఇక్కడ న్యూ డివైస్ నోటిఫైడ్. సో చూసారు కదా, సో ఇక్కడ మనకు చూపిస్తుంది రెడీ టు సెటప్ అని. సో కనెక్ట్. సో కనెక్ట్ అయితే అయిపోయింది. కంటిన్యూ. సో లాంగ్వేజ్ అడుగుతుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసా. సో రూమ్ అడుగుతుంది, మీరు ఏ రూమ్లో పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను. తర్వాత నేను ఇది హాల్లో పెడతాను, కిచెన్లో పెడతాను, బెడ్రూమ్లో పెడతాను అనేది తర్వాత అయితే సెట్ చేస్తాను. ఓకే అయిపోయింది. I have a few top things for you to try on your new Echo. Let's get started. If you keep forgetting about your monthly bills, I can remind and also help you pay for them. Let's do a trial. Say, pay my electricity bill. Pay my electricity bill. Sure, but I didn't find any registered electricity bills on your Amazon account. మరి ఎందుకు అడిగావు లేనప్పుడు? ప్లే మ్యూజిక్ ఎవ్రీవేర్. ఓకే, డివైస్ అయితే మనం కనెక్ట్ చేసేసాం మన అకౌంట్తో. ఇప్పుడు స్మార్ట్ బల్బ్కు అలాగే స్మార్ట్ ప్లగ్ ఈ రెండు అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం అలెక్సాతో బల్బ్ని అయితే కనెక్ట్ చేద్దాం. బల్బ్ ఆల్రెడీ నేను అక్కడ ప్లగ్ చేశాను అనమాట. సో అక్కడసరికి మీకు బల్బు బ్లింక్ అవడం అయితే గమనించవచ్చు. సో బ్లింక్ అవుతుందంటే అది మనకి పేరింగ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మనం పేర్ చేయడం కోసం అది విప్రో బల్బు. మన దగ్గర సిస్కో అంటే సిస్కో, లేకపోతే షామీ బల్బ్ అయితే షామీ బల్బు, రియల్మీ బల్బ్ అయితే రియల్మీ బల్బ్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే విడిగా దొరుకుతాయి. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను విప్రో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా లాగిన్ అయితే అడుగుతుంది. సో ముందు లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుందిగా, సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత యాడ్ డివైస్ కనిపిస్తుంది. యాడ్ డివైస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి సెర్చ్ అడుగుతుంది. సో సెర్చ్లో మనకి అక్కడ బల్బ్ అయితే కనిపిస్తుందిగా, ఆ బల్బ్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వైఫై నేమ్ అలాగే పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఎంటర్ చేసేద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు కనెక్ట్ అయితే అయిపోయింది. అయిపోగానే మనకి డైరెక్ట్గా మనకి అలెక్సాకి అయితే రూట్ తీసుకుందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా ఇప్పుడు మనకి అలెక్సాతో అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అలెక్సాకి అయితే కమాండ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను స్మార్ట్ లైట్ అని చెప్పి దీనికైతే నేమ్ ఇచ్చాను అనమాట. సో నేమ్ దాంట్లో స్మార్ట్ లైట్ ఉంది, స్మార్ట్ లైట్ అలాగే ఉంచాను. ఇప్పుడు చూద్దాం. సో అక్కడ మనకి లైట్ అయితే వెలుగుతుంది కదా, అలెక్సా కమాండ్ ఇచ్చి దాన్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేద్దాం. అలెక్సా టర్న్ ఆన్ స్మార్ట్ లైట్. ఓకే. అలెక్సా చేంజ్ స్మార్ట్ లైట్ కలర్ రెడ్. ఓకే. అలెక్సా చేంజ్ స్మార్ట్ లైట్ కలర్ గ్రీన్. ఓకే. అలెక్సా చేంజ్ స్మార్ట్ లైట్ కలర్ వైట్.
Okay. Alexa, turn off smart light. Okay. సో చూశారు కదా. సో ఈ విధంగా మనం అలెక్సాకి కమాండ్ ఇచ్చి మన లైట్ని అయితే కంట్రోల్ చేసాం. ఇదే రకంగా మనకి స్మార్ట్ ట్యూబ్ లైట్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే స్మార్ట్ ప్లగ్ను కూడా ఇప్పుడు ఎలాగైతే విప్రోతో కనెక్ట్ చేశానో సేమ్ అదే రకంగా మనం స్మార్ట్ ప్లగ్ను కూడా అయితే కనెక్ట్ చేసుకొని దానికి మనకు కావాలనుకుంటే ఫ్యాన్స్గా ఏసీ, మైక్రోవెన్, ఫ్రిడ్జ్ ఏదైనా సరే కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వచ్చేసరికి నా స్టూడియో లైట్స్ని స్మార్ట్ ప్లగ్స్తో అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను కమాండ్ ఇచ్చి చూపిస్తాను మీకు ఎలా తీసుకుంటుందో. అలెక్సా, టర్న్ ఆఫ్ బ్యాక్ లైట్. Okay. చూసారుగా, ఇది ఆఫ్ అయింది. అలెక్సా, టర్న్ ఆఫ్ స్టూడియో లైట్. Okay. మొత్తం ఆఫ్ అయిపోయింది. అలెక్సా, టర్న్ ఆన్ లైట్. Okay. సీలింగ్ లైట్ ఆన్ అయింది. అలెక్సా, టర్న్ ఆన్ బల్బ్. Realme smart bulb isn't responding. Please check its network connection and power supply. రియల్మీ స్మార్ట్ బల్బ్ నేను అక్కడ నుండి తీసేసి ఆ ప్లేస్లో ఇప్పుడు ఇంకో లైట్ పెట్టాను కదా, అందుకని చెప్తుంది. ఇప్పుడు అలెక్సా, టర్న్ ఆన్ స్మార్ట్ లైట్. Okay. సో ఇప్పుడు ఆ స్మార్ట్ లైట్ అయితే ఆన్ అయింది. అలెక్సా, టర్న్ ఆన్ బ్యాక్ లైట్. Okay. అలెక్సా, టర్న్ ఆన్ స్టూడియో లైట్. Okay. సో చూసారు కదా, స్టూడియో లైట్స్ కూడా అయితే ఆన్ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను వీటిని అయితే ప్లగ్స్తో కనెక్ట్ చేశాను, స్టూడియో లైట్స్ని. అలాగే ఈ ఇక్కడ ఉన్న ట్యూబ్ లైట్ కానివ్వండి, అక్కడ ఉన్న లైట్ కానివ్వండి, ఈ బిల్టినే మనకి స్మార్ట్ బల్బ్ అండ్ స్మార్ట్ ట్యూబ్ లైట్ అనమాట. వీటిని స్మార్ట్ ప్లగ్తో పని లేకుండానే అయితే కనెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఇక 5 TV స్టిక్ లైట్ ఉంది కదా, సో దీన్ని కనెక్ట్ చేసి దీని ద్వారా అంటే అలెక్సా కనెక్ట్ చేయను, టీవీ కనెక్ట్ చేస్తాను. టీవీ కనెక్ట్ చేసి రిమోట్తో కూడా వీటన్నిటిని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అది కూడా చూద్దాం. టీవీ ఇక్కడే ఉంది. అలెక్సా, స్టాప్. 5 TV స్టిక్ లైట్ని నేను నా టీవీకి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి సెటప్ అంతా అయితే కంప్లీట్ చేశాను. అమెజాన్ అకౌంట్తోనే మనం సెటప్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మనం 5 TV స్టిక్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలు దగ్గర 3 అయితే మన ఛానల్లో చేసాం. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, నేను పైన కార్డ్స్లో వేస్తాను. సో ఎలాగ సెటప్ చేయాలనేది అక్కడ మీకు ఆ వీడియోస్ని బట్టి అయితే అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే సెటప్ కంప్లీట్ అయిపోతుందో మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఏ రకంగా అయితే మనం అమెజాన్ ఎకో డాట్కి కమాండ్స్ ఇచ్చామో, సో సేమ్ అదే రకమైన కమాండ్స్ ఇకపై నుంచి మనం 5 TV స్టిక్ లైట్కి కూడా అయితే వచ్చు అనమాట. సో రిమోట్లో మనకి ఈ విధంగా అలెక్సా బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని సో మన కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. ఈసారి మనం అలెక్సా అని చెప్పి పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిమోట్లోనే మనకి అలెక్సా బటన్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను కమాండ్ ఇస్తాను, టర్న్ ఆఫ్ స్టూడియో లైట్. సో చూసారు కదా, స్టూడియో లైట్ ఆఫ్ అయిపోయింది. మనకి అక్కడ ఓకే అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ మనకి ఇంకా బల్బ్ అయితే వెలుగుతూనే ఉంది, స్మార్ట్ లైట్, అది కూడా ఆఫ్ చేద్దాం. టర్న్ ఆఫ్ స్మార్ట్ లైట్. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం ఎకో డాట్కి ఇచ్చే కమాండ్స్ అన్ని ఈ రిమోట్ని యూజ్ చేసి కూడా, అంటే ఇదే మనకి ఒక ఎకో డాట్ లాగా అయితే ఈ రిమోట్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం వెదర్ని అడిగి చూద్దాం. టెల్ మీ వెదర్ రిపోర్ట్ ఇన్ విజయవాడ. In Vijayawada, Andhra Pradesh, it's 30 degrees Celsius with mostly sunny skies. Today, you can expect some sun and thunderstorms, with a high of 32 degrees and a low of 26 degrees. టర్న్ ఆన్ స్టూడియో లైట్. ఇక అలాగే ఈ 5 TV స్టిక్ మీ దగ్గర ఉన్న నార్మల్ టీవీని కూడా స్మార్ట్ టీవీ కింద అయితే మార్చేస్తుంది. అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇందులో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే మనకి యూట్యూబ్లో వీడియోస్ని కూడా అయితే వాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు నా వీడియో అయితే ఒకటి ప్లే చేసి చూద్దాం. ప్లే నాని ప్రభాకర్ వీడియో ఇన్ యూట్యూబ్. Getting that from YouTube. ఛానల్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1199కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ అమెజాన్కి సంబంధించిన ఈ డివైసెస్ని యూజ్ చేసి, అంటే అలెక్సా డివైసెస్ని యూజ్ చేసి మన ఇంటిని స్మార్ట్ హౌస్ లాగైతే చేంజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని మనం ఎక్కడుండైనా సరే ఒక్క కమాండ్తో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు
స్మార్ట్ హోమ్కి కావాల్సిన కొన్ని స్మార్ట్ థింగ్స్, వాటి యూజేజ్ ఎలాగా, వాటిని ఎలా ఆపరేట్ చేయాలనే విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.